వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ వీడియోలో మనము ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। తెలివితేటలకి, జ్ఞాపక శక్తికి, మెదడు కణాలకు కావాల్సిన అసలైన ఆహారం పచ్చి కొబ్బరి। వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి। కొబ్బరికాయ కొట్టిన తర్వాత మామూలుగా మనము దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటాము, అప్పుడు గట్టిగా అయిపోతుంది। దాని నుంచి కొబ్బరి తీయడానికి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది। కొబ్బరి చిప్పలను తీసి ఇలా వాటర్ లో వేసేసి ఒక అరగంట ఆగి మెల్లగా ఇలా తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది। కొబ్బరి అంతా సులువుగా కట్ చేసుకోవచ్చు, టైం కూడా బాగా సేవ్ అవుతుంది। ఇలా ఫ్రీగా వచ్చేస్తుంది। ఇలా ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి। కొబ్బరి నీళ్లు ఎక్కువగా ఉన్న కాయ తీసుకుంటే కొబ్బరి పాలు కూడా బాగా వస్తాయి। కొబ్బరి తీసుకోవడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి। కొబ్బరి జీరో కొలెస్ట్రాల్। చాలా మంది ఒక అపోహ ఉంటుంది కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉంటుందని, కానీ కొబ్బరి మంచి కొలెస్ట్రాల్ ని పెంచి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది। కొబ్బరి మంచి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది। కొబ్బరిని ఫ్రీక్వెంట్ గా వంటల్లో వాడుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది। కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం తగ్గుతుంది। కొబ్బరి ముక్కలన్నీ తరిగి మిక్సీ జార్లో వేసి కొంచెం నీటిని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి, మరీ ఎక్కువ నీళ్లు కూడా వేయకూడదు। ఇలా మొత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక స్టీల్ గిన్నెలో ఒక చున్ని కానీ కాటన్ క్లాత్ కానీ వేసి ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా వడగట్టాలి। నేనైతే ఇక్కడ చున్ని వాడుతున్నాను, ఇది చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది। ఇలా మొత్తం స్క్వీజ్ చేసేయాలి। ఇలా తయారు చేసిన కోకోనట్ మిల్క్ ని మీరు వంటల్లో వాడుకోవచ్చు, పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు, వయసుతో సంబంధం లేకుండా। ఇది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కొబ్బరి పాలు। ఈ పాలతో కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు, కొబ్బరి చారు కూడా చేసుకోవచ్చు, చాలా కమ్మగా రుచిగా ఉంటుంది। ఇలా రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి కొబ్బరి పాలు। ఒకసారి స్క్వీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పిప్పినంతా మిక్సీ జార్లో వేసి నీళ్లు కలిపి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టి మళ్ళీ ఇంకొకసారి తీయాలి। ఇలా 2-3 సార్లు తీస్తే పాలు రెడీ అయిపోతాయి। ఈసారి అంత చిక్కగా రావు। ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత ఈ కొబ్బరిని వంటల్లో వాడుకోవచ్చు। ఇలా ఎక్కువ సార్లు స్క్వీజ్ చేసిన తర్వాత పిప్పి మాత్రం మిగులుతుంది, అప్పుడు దానిలో ఏమీ ఉండదు। 1-2 సార్లు చేసిన తర్వాత ఆ కొబ్బరిని మళ్ళీ వాడుకోవచ్చు। పాలైతే రెడీ అయిపోయినాయి। ఈ పాలని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి వేడి చేయొద్దు। వీటిని వేడి చేయాలంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిలో గ్లాస్ ఉంచి వేడి చేయాలి। ఈ పాలు ఎప్పటికప్పుడే తీసుకోవాలి, నిల్వ ఉండవు। దీనిలో కొంచెం తేనెను యాడ్ చేసి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఇవ్వచ్చు। ఖర్జూరం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే। ఎంతో రుచిగా ఉండి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కొబ్బరి పాలను మీరు కూడా ట్రై చేయండి। వెయిట్ లాస్కి ప్రయత్నించే వాళ్ళకు కూడా చాలా మంచిది, పిల్లల ఎదుగుదలకు కూడా ఈ కొబ్బరి పాలు చాలా శ్రేష్టం। మామూలు పాలతో ఏం కల్తీ ఉంటుందో తెలియదు కదా, ఇలాంటి పాలు మీ చేతితో మీరు తయారు చేసి మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వండి। రుచి, కమ్మదనం, బలం అన్నిటినీ మేళవించిన చక్కటి కొబ్బరి పాలు మీరు ట్రై చేయండి। చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంటే ఆ ప్రయత్నం మరెందుకు చేయకూడదు। మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి। మంచి మంచి యోగా వీడియోల కోసం, హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ఫాలో చేసేయండి మరి।